సంపేయండి పెద్దగా అయితే మీకే. తక్కువన్నది చిట్ అడగలేసి మూత ఒకసారి మూత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా రజనీకాంత్. ఇవాళ మన వీడియోలో మేమైతే వంటలకు రావడం జరిగింది. వంటలకు వచ్చినటువంటి ప్లేస్ అనేది మీకు చూపిస్తా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కేయూ యూనివర్సిటీలో జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ అందరూ కూడా వంటలకు అయితే పోతూ ఉంటారు. సో వంటలకు పోయినటువంటి ప్లేస్ అయితే చూడండి ఎంత బాగున్నదో. మొత్తం ఎటు చూసినా మొత్తం అయితే గ్రీనరీ ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే వంటలు చేస్తూ ఉన్నది. సో ఈ విధంగా అయితే మేము అయితే ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చేసి మొత్తం అయితే వంటలు అయితే కంప్లీట్ చేసుకుని అయితే మళ్ళీ ఇంటికి పోవడం జరుగుతుంది. సో వంటలకి వెళ్ళే వాళ్ళు హన్మకొండలో ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే కేయూ యూనివర్సిటీ. సో ఇది చాలా బాగుంటుంది ప్లేస్. ఎటు చూసినా కానీ మొత్తం గ్రీనరీ ఉంటుంది. అండ్ సో హాస్టల్స్, యూనివర్సిటీ హాస్టల్స్ అటు సైడ్ వెళ్తే మనకి ఏంటంటే గ్రౌండ్ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది లొకేషన్ మొత్తం. సో మనమైతే యూనివర్సిటీలోకి రావడానికి అయితే మనకి ఏంటంటే చాలా రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి ఒకటి ఉన్నది. సో దగ్గరగా ఉన్న వాళ్ళు అటు సైడ్ నుంచి అయితే వస్తారు. సో జనరల్గా ఏంటంటే యూనివర్సిటీ మెయిన్ వచ్చేసి మనకి ఇంకో రూట్ అయితే ఉన్నది. సో కొద్దిగా మెయిన్ రోడ్ నుంచి రావాలనుకునే వాళ్ళు అయితే యూనివర్సిటీ మెయిన్ రోడ్ నుంచి అయితే ఆ విధంగా అయితే వస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి అయితే చాలా వాటికి అయితే సిటీ లోపలికి దగ్గర ఉంటుంది. కాబట్టి సిటీ లోపల నుంచి యూనివర్సిటీకి రావడానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వేన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అది చూడండి, ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎందుకంటే ఓన్లీ ఇది యూనివర్సిటీ స్టూడెంట్స్ చదువుకునేటువంటి ప్లేస్, వాళ్ళు ఉండే హాస్టల్స్ కాబట్టి. సో ఇక్కడ సిటీకి సంబంధించినటువంటి నాయిస్ లేకపోతే ఆ పొల్యూషన్ కానీ లేకపోతే ఆ సౌండ్ కానీ అవన్నీ అయితే మనకైతే ఏమి వినబడాయి. సో అటు సైడ్ వచ్చేసి మనకు ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కూడా చాలామంది 5 o'clock 6 o'clock వచ్చే అక్కడ అయితే గ్రౌండ్లో వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. సో ఇక్కడ పీస్ఫుల్గా ఉన్నది. అండ్ వెదర్ కూడా చాలా బాగున్నది. ఇవాళ వర్షం లేదు, ఏం లేదు, చాలా కూల్గా ఉన్నది వాతావరణం. సో చూసిల్లు కదా, ఈ విధంగా అయితే మనం ఈ డే అయితే స్పెండ్ చేద్దాం. వంటలు అయితే కంప్లీట్ చేసుకుందాం. సో వంటల్లో మనకైతే ఏమేమి అరేంజ్మెంట్ చేస్తున్నారు సో అవన్నీ కూడా మీకు చూపిస్తా. స్టే ట్యూన్. అండ్ అక్కడ చూసినట్లయితే మా అబ్బాయి వాకింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడ. ప్లేస్ ఫ్రీగా మనిషి ఇక్కడనే చదువుతాడు వచ్చినప్పుడు అలా, తెలుసా మీకు ఆ విషయం? కదా నూనె పూసుకోపోయలే, నూనె అయిపోయింది. అన్నీ మిగిలితే సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వచ్చేసి మనం ఏంటంటే వంటలకు వచ్చినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రౌండ్. సో ఒక ఈవినింగ్ అయితే 5 o'clock లేకపోతే 6 o'clock ఆ టైంలో ఏంటంటే అందరు కలిసి ఇక్కడికి వచ్చేసి మొత్తం క్రికెట్ అయితే ఆడడం జరుగుతుంది. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఎటు చూసినా కానీ మా వాడైతే మొత్తం గ్రౌండ్ మొత్తం ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ చాలా పెద్ద గ్రౌండ్. యూనివర్సిటీలో క్రికెట్ ఆడడానికి బెస్ట్ స్పాట్ ఏంటి అంటే మనకు యూనివర్సిటీ గ్రౌండ్. చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్. ఇంకా వర్షం గిట్లా పడతా అంటే లైట్గా వెదర్ సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు క్యాంటీన్లు కానీ లేకపోతే ఇంకా టీ పాయింట్ కానీ ఉంటుంది. సో అక్కడ టైంపాస్కి టీ తాగడానికి వచ్చేసి అట్లనే అందరు గ్యాదర్ అయిపోయి ఇక్కడైతే మొత్తం గేమ్స్ అయితే ఆడుకోవడం జరుగుతుంది. కూర్చోరా డాడీ, కాలు నొత్తలేవా డాడీ? ఇంకా బండలు తీసుకురా ఉన్నా. ఇగో ఆ ఫ్యాన్ పక్క దాని మీద పెట్టి నువ్వు దాని మీద కూర్చో మంచిగా. పెట్టాలనా క్యాన్? పట్టుకురా బిడ్డ, 2 అట్లా వేద్దాం.
సబ్బ వైట్ అలా నీళ్ళు అలా బకెట్లో పోయి బకెట్లో పోతే కట్టుకుంటుంది. బాటిల్ ఎక్కడ ఉన్నాయి బాటిల్ పెడుతున్నాయి ఎటన్నా ఒక్క నిమిషం నుంచి పోతాను బాగా ఒక్కొక్కటి పెట్టామా అన్ని పట్టుకోపోలేము ఒక్కసారి. తక్కున్నది చిట అడగలేసి ఇక మూతుంది ఒకసారి ఆ మూత ఈ మూతది ఇదే ఇంకొద్దిగా ఉడికే పైలు ఉడికాయా మాది మూడు ముక్కలు వేసి పెట్టి ఇంకోటి వస్తుంది. ఓయ్ ట్రాక్ నడుకోండి పాములు ఉన్నాయి ఇక్కడ ఒకటి అటు పోయింది ఒకటి ఇటువరికి ఎత్తాను సంపేయండి పెద్దగా అయితే మీకే ఇబ్బంది. కాదన్న కట్లపాము అది కట్లపాము అట్లుంటుంది ఆయిల్ ఆయిల్ ఉంటుంది కట్లపాము పోతుంది పోతుంది. అది అటు పోతుంది కావచ్చు ఇది కూడా అటే పోతుందేమో నాకు తెలిసి. అదే అదే ఇటే అదే పోతుంది. మనం మన ఇటు రండి అన్న లేకపోతే అది ఏంటంటే నాకు తెలిసి అలాగే అటు పోతుంది కావచ్చు. చిన్నపిల్లనేనే భయం ఎందుకే అంతేనా అది అటు ఉరకాలి కరెక్ట్గా దారి గుర్తు పెట్టుకున్నది అది. అట్లా కాదు ఇట్లాను సేకరణ మొన్న మన తిరుగు వచ్చింది 1200 నా